అందరికన్నట్టుగానే నారాముడు నేను వెన్నగలరా నారాముడా కన్న తల్లి నాని చూడు ఓ రాముడు చల్లాని గానే కారా నారాముడా కాలెత్తి కొంతవారా నా కొడుకు ఎదుకున్న భార్యోలే నా కొడుక కొడుకు పెట్టే బాధలకు తాళలేక రేణుక ఎల్లమ్మ ఎక్కడ పోతున్నదమ్మా తల్లి జోగురాలు వేసమన్నా నడుతున్నదా వాడవాడ తిరగబట్టే ఎల్లవ్వరా హరివేడ తిరగబట్టే ఆరేడుకో కాబువాడ కర్ణవాడ ఓ నాయనా కాబువాడలకు వచ్చింది రేణుక ఎల్లమ్మ మీ కాళ్ళు ఒక్క నా కొడుకు పెట్టిన బాధకు ఎనలేక నిర్వస్తున్న నా కొడుకు నన్ను ఉస్తలేడు నా ప్రాణం ఇస్తాడట నా భర్త ఏమన్నాడు 12-24 ఏళ్ళ దాకా నా యొక్క పేరు చెప్పకమన్నాడు కానీ చంపినవాడి పేరు చెప్పకమన్నాడు నా భర్త ఇలా నా కొడుకత్త ఉంటాడు 63 గడియలు మీ ఇంట్లో జాగుంటారు కాపాళ్ళ ఇంటికి వచ్చిందా ఓ అవ్వ నీ బాంచరు నీ కాళ్ళు మొక్క నీ కొడుకు మంచోడు కాదు కొడుకు పెట్టిన బాధలకు నువ్వు వచ్చినావు నీ కొడుకు మా ఇంటికి వచ్చినట్టు వాడు మా ప్రాణం ఇస్తాడు నల్ల నాలని వాడు నా వాళ్ళ గల్లడు అత్తం కర్రడు యాబోత గల్లవాడు అత్త చెరివే హరిశరాముడు పేరు చెప్తుండే ఇంటి లోపల ఒక్క ఉట్టు ఇవాళ్ళు ఊతున్నాయి దొంతులు దూరలాడుతున్నాయి మసికే బొంతలు మాట్లాడుతున్నాయి రాముడి పేరు చెప్తుంటే ఒక సంకలం ఉన్నటువంటి సంటి పిల్ల పాలు తాగుతలేదట ముట్ట మీద గొంగడి సెలవు ముట్ట సెలవు లేదట హరిశరాముడి పేరు చెప్తుంటే ఎవరు కూడా దగ్గర రానిస్తలేదు అవ్వ నీ బాంచన జాగలు ఎవరి జోగులు పెట్టినరాట అక్కడ పంచకైదు బొట్టు పెట్టింది కాపువాడలకు నా పేరు మీద భరతాలకున్నాడు కళ్ళు గుడాలు పోసుకోమని కాపులకు చెప్పింది ఆడికి తెనగొల్ల వాడలకి వచ్చింది తెనగొల్ల వాడల పంచకైదు బొట్టు పెట్టింది రేణుక ఎల్లమ్మ ఏ ఇంటికి పోయినా కానీ ఒక రేణుక ఎల్లమ్మ ఒక అటువంటి ఒక రాముని బాధలకు ఒక పోతుంటే ఎవరు దగ్గర రానిస్తలేరట కాపువాడ కర్ణవాడ గిరిజనవాడ యొక్క 66 కులాలు తిరిగింది రేణుక ఎల్లమ్మ ఎడసారిగా నేను పోతున్నటువంటి వాటి యొక్క కుమ్మరి వాడలకు వచ్చింది బొడ్డు గురువు తీసుకుంది రేణుక ఎల్లమ్మ వైశాఖ వనంలో పోయింది ఒక అటువంటి యొక్క వైశాఖ వనం లోపల ఒక గౌండల భక్తి చూసింది ఇక అన్ని కులాలు అయిపోయినాయి అక్కడికి ఒక ఎలివాడ పట్టం ఒక్కటే ఉన్నదా అని ఆ ఎలివాడ పట్టం అటువంటి యొక్క మొగళ్ళు జగ్గమ్మ బండ మీద వినవాడి కాక ఒక అటువంటి బక్కాయి పడిపోతే వాళ్ళ చర్మం తీసుకొని చెప్పులు ముడుతున్నారు మరి వాళ్ళ దగ్గర పోతామా అన్నలారా మీ బాంచంగా మీ ఇంటికాడ జాగలున్నాయి అడుగుతున్నాను ఆ ఎలివాడ పట్టం ఒక జగ్గమ్మ బండ మీదకి ఎట్లా వస్తుంది రేణుక ఎల్లమ్మ ఆనాడి కాలం లోపల రేణుక ఎల్లమ్మ నేను పోతున్నా అని ఎలివాడ పట్నం లోపలికి అమ్మవారు రేణుక ఎల్లమ్మ చిన్న చిన్న బిడ్డారమ్మ రేణుకెల్లమ్మ
చేసుకుంటా ఆ జగ్గమ్మ పండుగ ఒక జాంబవంతుల పేటకి వచ్చిందట. అన్నలారా మీ అన్న ఇళ్ళ కనుకనేవి ఎత్తాడి ఒక్క నా కొడుకు పెట్టే బాధలు మీ దగ్గరికి వచ్చిన నేను ఆ గౌపాదం అంతా జాగీరి అన్నలారా అని ఒక అతనాడుతుంది బతనాడుతుంది రేణుక ఎల్లమ్మ. మరి ఇక్కడి దగ్గర వచ్చేట వరకల్లా ఇంకా ఏమన్నారు అటు అడవిల్లా రేణుక ఎల్లమ్మ నా చెల్ల రేణుక ఎల్లమ్మ ఎల్ల కనుకనేమి జగ్గమ్మ బండ మీద మా దగ్గర జాగలేవమ్మ మరి కౌసుకులం నిలుసుకులం అన్నారట. ఇక్కడ కనుక బక్కై పడిపోతాం అంటే ఒక పొతం వేసి చర్మం చెప్పులు ముడుచుకుంటాం మన మాంసాలు మేము అటువంటి ఒక పాలు వేసుకుంటున్నాం. మళ్ళా నీ కొడుకు రాముడు అంటే వాడు మా తండ్రి మా పురుషుడు ఉన్నాడు ఇలా వాడికి ఇస్తాడు మా ప్రాణం ఇస్తారు అబ్బా ఉంచవాడు మా దగ్గర జాగలేవు అంటున్నారు. అడిగయ్య కనుకనే రేణుక ఎల్లమ్మ ఎక్కడ ఏర వచ్చినానే ఆడలకు కొద్ది ఆత్మగురం ఉంటదట. మా యొక్క వదిలి మాతలింగమ్మ ఉంటది మాతలింగమ్మ బయటికి పోతానా అని ఇళ్ళ కనుక ఓ వదిలే మాతలింగమ్మ ఎక్కడున్నావు అమ్మా ఇలా నీ బయటికి వస్తానా అని మాతలింగమ్మ కూడా పోతుంటే ఒకటే తాటికమ్మల గుడిసిన్నదాట. ఆ తాటికమ్మల గుడిసె లోపల తనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆ ముగ్గురు కొడుకులు ఆ యొక్క ముగ్గురు కొడుకుల లగ్గమైంది ముగ్గురు కోడలు సంసార జీవితం సాగిస్తున్నారు అక్కడ. మాతలింగమ్మ మా వదిన ఉన్నది ఇతర దగ్గరికి పోతా అక్క అమ్మ వదినే మాతలింగమ్మ మనకు జాగ్రత్త చూపియమంటారా అని ఆ మాతలింగమ్మ పేడి గురికి వచ్చింది రేణుక ఎల్లమ్మ. అయ్య రావు లింగమ్మ రామో రామో అటువంటి ఒక కొయ్యి వర్రం నా కూర అమ్ముతాను అంటున్నాడే. మరి దొరికినంటే నా ప్రాణం ఇస్తాను వదినమ్మా. 12-24 ఏళ్ళ దాకా నాకు జాగుండదు అందుకు అటువంటి తాములు కావాలి. అయ్యో 63 గడియలమ్మ రామో రామో తాములు పెట్టరాదు రామో రామో పెట్టరాదు రామో రామో లింగమ్మ రాము రామో రామో లింగమ్మ రామో 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 కలగోడు పుణ్యమమ్మ రామో రామో కలగోడు పుణ్యమమ్మ రామో రామో లింగమ్మ నా యొక్క కొడుకు బల బాయి పంట బల పరిచరముడు పెట్టిన బాధలకు తాళలేక నేను మీ యొక్క ఎలివాడ పట్టము చేరవచ్చిన. కులము చిన్నది కాదు మానవుడికి గుణము ముఖ్యము కావాలి. 66 కులాల కంటే ముందు కులం అంటే హరిజన కులం అంటే ఈ యొక్క మాదిగ కులము అంటారు. ఊరికి మొదలు ఇత్రం పెట్టేది ఒక్క హరిజనులు అంటారు. మరి ఇయ్యాల కనుక ఊరికి మొదలు వాళ్ళు ఇత్రం పెడితే ఊరికి వేసుంటది పండేడు పంటకు వేసుంటదో అంటారు. అది నేను నా కొడుకు పెట్టిన బాధలకు వచ్చిన మీ తాటికి మన గుడిసెబేటికి భూపాదమంతా జాగుండనకు తావునిచ్చినట్టు ఉంటే 3 గడియలు మీ యొక్క లందలోపలనేటువంటి మీ యొక్క కలియాడి మెడల్లో జాక్కుంటా మాతలింగమ్మ ఏనాడు బిడ్డ రేణుక ఎల్లమ్మ ఏనాడు మా ఏనివాడ పట్నం నువ్వు వచ్చిగమ్మ ఏమో ఏనాడు తోలెండ పెట్టినాము ఇలా అట్లా కాకుండా కానీ మా నీసువాడు ఉన్నాయి కౌసవాడు ఉన్నాయి దగ్గర బండ మీద మా మొగోళ్ళేమో ఏనాడు ఎక్కకుండా మద మాంసాలు పోతున్నారు. నీసువాడులు ఉన్నాయి బిడ్డ రామరామ
కౌసువాడి అంటే ఏమంటున్నావు అంటే మీది ఒక నీసువాడ అంటున్నావు, కౌసువాడలు అంటున్నావు. నువ్వు దేవతలాడి బిడ్డవు, చిన్న చిన్న బిడ్డవు, శివనేళ్ళు మాధవ్ పరమ బిడ్డవు, పరమజ్యోతి ఎల్లవు, గౌండాడి బిడ్డవు, గ్రసారు రేణుక ఎల్లమ్మవు. ఎల్లవ అంటే దేవతల బిడ్డవు కాబట్టి ఎల్ల గనక మా కౌసువాడలో నువ్వు ఉండలేవమ్మా. నీకు కొయ్యలు ఉన్నాయి, నీకు తోళ్లు నానబెట్టిర్రు, నాకు 3 కొడుకులు. ఆ యొక్క పొద్దునాక సూర్యుడు మీ ఇంట్లోనే ఉంటాడు, తెల్లదాకా చంద్రుడు మీ ఇంట్లోనే ఉంటాడు. అంటే 7 తాటికే మన గుడిసె పీకెత్త ఒడిసి అన్నట్టు పొద్దునాక ఉంటే ఒక 7 రంధ్రాలు ఉన్నాయి, తెల్లదాకా చంద్రుడు ఒక 7 రంధ్రాలకి కనబడుతూనే ఉంటాడు. 3 కొడుకుల సంసారం ఇంట్లోనే నడుస్తుంటది. ఇవాళ ఒక ఎట్లాడి ఒక్క మీ యొక్క ఇంటి లోపల ఉండదు. అందుకు మాది మాట వెళ్తలేదు, నువ్వు గేడంటావు తల్లి నీ బాధ్యత పొమ్మంటున్నావా? అంటున్నావా వదనమ్మా? కౌసువాడ వాదు వదనే రామో రామో, కొయ్యలు తీసుకొని మా యొక్క అటువంటి తన లోపల పెట్టుకుంటే కొయ్యలు తీసి వదిలే రామో రామో, చీకెళ్ళ పెట్టుకుంటే రామో రామో, చూడమల్లే పుష్పాలు రామో రామో, మరి మల్లె పుష్పాలు రామో రామో, పుష్పాలు అయితాయమ్మ రామో రామో, పట్టంగాను ఎల్లలోకి విరిగేటి రాజ్యం మీద ఉన్నదమ్మా. అయ్యో 3 గడియలమ్మ రామో రామో, జాగలు నాకు ఇయ్యరాదు రామో రామో, అసలు ఆడబట్ట ఎల్లు రామో రామో. అమ్మా ఒక మాటలింగా వదినమ్మ నీ బాంచండి కాలు మొక్తాడు రేణుక ఎల్లమ్మ. ఎన్ని రకాల ఎత్తులు లేవు వెళ్ళిపో అంటుంటే ఇప్పటికైనా అప్పటికైనా మా లేడీస్ కొంత ఎది మీద ఇష్టం ఉంటది అట. చీరలు, చారలు, నగలు, సొమ్ములు, షాపింగ్ అంటారు. లవ్పించి నీ బాంచను పోయిన క్రెడిట్ కార్డు ఖాళీ కావాలి, జేబుల పైసలు ఖాళీ కావాలి. అల్లదల్లా అటువంటి యొక్క బట్టలంటే పంచుతారు, నగలంటే వాళ్ళకి ఎటువంటి లేని ఇష్టం ఉంటది. అప్పుడు బాగా ఆలోచన రేణుక ఎల్లవ పేరు మీద ఏమున్నదంటే మాండోరు పట్టు తీరే మడం దాకా కట్టింది, కుష్మపూర రైకే నెమలి కన్నుల రైకే దొరికింది. అమ్మవారు ఒక పేరు మీద 7 వారాల నగలున్నాయట. మరి అటువంటి మాత లింగమ్మకు నగలు చూపించి ఎట్లా నల్ల చేసి ఒక్క అదరికిచ్చి కుదిరికిస్తారా అని మాత లింగమ్మ అయ్యా నేను కట్టే సీరాలు నీకు ఇస్తానమ్మా, నీకు ఇస్తానమ్మా, చేతుకున్న చంద్రము బంగారు కాదులు నీ చేతికి నేను వెళుతున్న వదినమ్మా. 7 వారాల నగలని నీ మెడ లోపల ఎత్తున్న వదిలే మాతలింగమ్మ. వజ్రాలు వైద్యాలు కెంపులు మడుగులు మాణిక్యాలు ఎండి బంగారం నీకు నేరిస్తానమ్మా. ఈ ఆ సొమ్ములు తీసి నీ మెడ లోపల ఎత్తున్నా, నీ 7 చెంపుల చీరలు కట్టుకుంటున్నాడమ్మా. చీరల మీద, చారల మీద, బంగారు నగల మీద, యొక్క వెండి బంగారు గాజుల మీద అవునే సిస్టరు ఇటువంటి చీర ఎప్పుడైనా కట్టావా? కలియాప చీర నెమలి కన్నారు రైకే 7 వారాల
నగలు, బంగారు గాజులు, బంగారు బొట్టు పిల్ల, అప్పుడు సికిరణి సిరిమల్లె పుష్పాలు, ఇక మన బతుకులకి మొక్కం తల పడవాలిగా ఇంటి కొడతాడు నాల పడతాడు బాడుకో శాతగాని బాడుకో సగం రాత్రులు లేచినట్టు వాడికి నట్టనాలు పట్టవాటిలో ఆకలి అవుతుంది, అర్ధరాత్రి రెండింటికి ఆకలి అవుతుంది, సగం రాత్రి కుండకు తగ్గుతాడు. నా మొగడు ఒక చీరలు తెలియదు, ఇంత మంచి చీరే, ఇంత మంచి రైకే, బంగారము, సొమ్ములు, గాజులు, ఇక వాడు మా అల్లుడు వచ్చారు చూస్తామని వాడు వచ్చిన జుట్టు ఏం బిక్కుంటాడు పరిసరాలు పురుషిగాడు నేను భయపడతాను. అసొంటోళ్ళు మొత్తం అందరిని చూస్తా, ఎంతో మంది అత్తుంటారు ఎంతో మంది పోతుంటారు, ఇంటికి రా పాడుకో మనం తగ్గేదే లేదు ఎట్లుంటది మరి అంతేనా అని ఆ సొమ్ములకు పంపించింది మాతలింగమ్మ. అప్పుడు రేణుక ఎల్లమ్మ దొరికిందిరా తావనుకున్నది. ఎల్లవ పేయి మీద ఉన్న చీర కట్టుకుంది, ఎల్లవ పేయి మీద ఉన్నటువంటి ఒక రైక దొరుకుకుంది, బంగారు సొమ్ములు వేసుకుంది, బంగారు బొట్టు పిల్ల పెట్టింది, ఆ గాజులు తన పెట్టుకుంది. తన పేయి మీద ఉన్న 7 సింపుల రైక 7 సింపుల చీర రేణుక ఎల్లమ్మ గట్టెరా. ఇప్పటికైనా జాగ చూపి మారే వరకల్లా మన ఏడ జాగలేదురా. 7 తాటికే మన గుడిసినే పాడే నాకు 3 కొడుకులే జల జల ఏంటి సూర్యుడినైనా చంద్రుడినైనా ఏడున్నా ఎక్కడ జాగలేదు. సొమ్ములు అయితే పెట్టుకున్నా ఎక్కడ చూపియాలని అక్కడ ఇక్కడ చూసే వరకల్లా 7 తొవల కాడ ఉన్నది కలియాప వృక్షం కింద ఆ యొక్క లందగోళము. ఆ లందగోళం కాడికి తోలుకొని వచ్చింది రేణుక ఎల్లమ్మను. ఇక్కడనే ఉంది లందగోళము, నీ ఇస్తా నీ రచ్చ ఎందుకొరకంటే ఇక్కడ తప్పే ఇక్కడ జాగలేదు. మేము ఒక రోజు ఒక తోళ్లు తీసుకొస్తాం, నిన్న నానబెట్టుకుంటాం, నానిన తర్వాత ఒక చెప్పును ముడుచుకుంటాం. లందగోళాలకు మించిన జాగలేదు. అవ ఉంటేనేమో గిన్నె ఉండు లేకపోతే లేదని రేణుక ఎల్లమ్మ చెప్పింది మాతలింగమ్మ. ఎప్పుడు రేణుక ఎల్లమ్మనే అమ్మా రామయ్యా కొడుకను వేయబట్టిరే కొడుకో, ఏ ఇంటి లోపల జాగలేవు కొడుక, అరిజన గిరిజన వాడల్లోకి వచ్చిన కొడుకో, కాపళ్ళు ఎల్లగొట్టిరు, కరణాలు ఎల్లగొట్టిరు, గౌన్లలో ఎల్లగొట్టిరు కొడక, ఏ జాతి వాళ్ళు ఎల్లగొట్టినాడు మాదిగ వాడల్లకి ఒక లందగోళాలు మురికి గోళాల జాగుండే కాలం వచ్చరా కొడక. కొడుకులు కొడుకులని ముడతారు అవ్వా, కొడుకులేవి తెచ్చి పెడతారే, బిడ్డలు బిడ్డలని ముడతారు లోకం గారి బిడ్డలేవి తెచ్చి పెడతారే అవ్వా. గుడ్డంగా కొడుకులు కొడుకులని ముడతారు గాని పట్టాలు వచ్చినాడు కొడుకులు గాని గడ్డాలు మీసాలు వచ్చినాడు గాడిదన కొడుకులు అవుతున్నారే అవ్వా. నాకు 4 5 కొడుకులని నేను మురిచినా గాని ఏ కొడుకు దగ్గర తీయలేడు అవ్వా. అందరికంటే పెద్దోడు ఎరుగంత పాదం ఎద మీద పెట్టిండు, బాబు జాడలు అడుగుతుంటే బండెడు ఒక్కలు పలపల ఇరుగంగా కొడుక రాముడా నేను కన్న తల్లిని ఉన్నర కొడుకో, ఎరుగంత పాదం ఎద మీద పెట్టకు కొడుక, నా బొక్కలు ఇరుగుతున్నాయట నా కొడుకు నా మాట విన్నడా, నన్ను మారు మారు దెబ్బలు కొట్టిండే అవ్వా. తల్లి ప్రేమలు ఎడ్డి కొడుకులకేవరికనే అవ్వా. వాసముల వాసము విశ్వాసము గొప్పది, దూలముల దూలము ముక్కు దూలము గొప్పది, పండుల్ల పండు తల పండు గొప్పది, తీపిల్ల తీపు కనతల్లి కడుపు తీపి గొప్పది అవ్వా. కనతల్లి ప్రేమలంటేరే కండ ఖర్జూర కన్న గుంటి తేనె కన్న పాలకోవ కన్న చెరుకు రసము కన్న కడవైన ప్రేమ కన్న తల్లి ప్రేమ అంటారాట. కొడుకులు ఎంత తిట్టినా కొడుకులు ఎంత కొట్టినా కొడుకులు బాగుండాలి కోడళ్ళు బాగుండాలని కోరుకునేది కన్న తల్లి ప్రేమ అంటారే అవ్వా. ఎంత ప్రేమ చూపెట్టినా నువ్వు నన్ను ఎల్లగొడితివి, నువ్వు నన్ను దెబ్బలు కొడితివి కొడుకో. దేవతల బిడ్డలు దేవదారి మొలకలు శివుని బిడ్డలు నేను లందా గోళాలల్లా జాగుండే కాలం వచ్చారో కొడుకో. పంతుల పడ్డ వైకుంఠమవ్వా, బంతిని కూతున్న తప్పవదు, పంతల పడ్డ కాడికి మన పాదాలు నడిచేస్తాయి ఆట. మానవ రాత అనేది బ్రహ్మదేవుడు రాసిన రాతలు ఉంటారు, ఎన్ని రోజులు ఉన్నా లిఖితం తప్పవదు అంటారు.
అందుకనే ఇక నేను నందగోళాల దొంగ ఒక్క ముచ్చట చెప్తున్నా. ఇయ్యల్ల కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు నా కొడుకు పరశురాముడు నీ దగ్గరికి వస్తాడు, నీ సొమ్ములు నాయన ఏర్పాటు చేస్తాడు. కానీ నువ్వు ఎన్ని వట్టాన తినమంటే తిను, అవ్వతోడు అను తప్పులేదు, అయ్యతోడు అను తప్పులేదు, చిన్నవ్వతోడు అను తప్పులేదు, మీ తాత ముత్తాత ఎవరి తోడు నీ మొగలి తోడు నీ తోడు పెట్టుకున్న తప్పులేదు. గాని ఆ 3 ఓట్లు కాపాడుకోమంటుంది రేణుక ఎల్లమ్మ. 3 ఓట్లు ఏమున్నాయంటే చిన్నారె తోడు, చిన్నకత్తి తోడు, చిన్న బిడ్డ పోషవ తోడు. ఈ 3 ఓట్లు కాపాడుకుంటే నీ అన్నం ఒకటువంటి ఒక అరకత బరకత నీకే ఉంటది బిడ్డ. ఎక్కడ పోదని చెప్పింది అప్పుడు రేణుక ఎల్లమ్మ. చెప్పినప్పుడు చెవులు ఊపిందట. నేను కాపాడుకుంటా వాడు నా దగ్గరికి వచ్చా నేను చూసుకుంటా పో అన్నదట. ఇక అదే టైం లోపల నేను పోతున్నా ఒరే కొడక రామయ్య నీకు దొరక నీ తాత ముత్తాత దొరక రేణుక ఎల్లమ్మ ఆనాడు గరికరేటువంటి ఒక పిడికడి యాపకిమ్మల చేతులు పట్టింది రేణుక ఎల్లమ్మ. ఒరే కొడక రామయ్య నీకు దొరక నీ తాతకు దొరక నీ ముత్తాత దొరక రేణుక ఎల్లమ్మ. నందగోళాల కాడ కోపానికి వచ్చింది ఎల్లమ్మ. ఎర్రని గుట్టకు ఎత్తింది కోము రేణుక, ఎర్రని గుట్టకు తెచ్చింది రక్తము ఎల్లో. నీకు దొరక నా కొడుకో నేను దొరకారా ఎల్లదాకా కొడుకో దొరకనది రేణుకో. బండారు పట్టి ఒలి మీద కొట్టింది ఎల్లవు, గొర్రెలు దుంకింది రేణుకో. కళ్యాణ వృక్షం అంటే యాప చెట్టు పుట్టింది. అక్కడ ఒక కర్నల పుట్ట పుట్టింది. లోపల అడుకొని ఉన్నది రేణుక ఎల్లమ్మ. ఆ ఎల్లమ్మ లందకోడలా ఉండని పరశురాముడు అక్కడ ఈసాలు పెట్టచ్చింది కొడుకు రామునికి. అరగంట తర్వాత పరశురాముడు లేచిండు. ఇక్కడ నా తల్లి రేణుక ఎల్లమ్మ ఎక్కడ జాతర పెట్టుకుంటా గంట గంట కొట్టలి 80 మంది పెట్టుకొని పరశురాముడు బయలుల్లి ఎల్లమ్మ జాడలు ఎట్టబురు కత్తున్నాడు. ఆ పరశురాముడు లోపల దండివాడు బలబాయి బండు బల పరశురాముడు ఎక్కడుండగా తల్లి రేణుక ఎల్లమ్మ పామల విసాలు పెట్టి తెల్ల విసాలు పెట్టి తల్లి రేణుక ఎల్లమ్మ ఏనాడు ఎల్ల ఈ రోజు లోపల ఏనాడు ప్రాణించాలనుకున్నావే ఎంత దూరం పైన గాని తల్లి రేణుక ఎల్లమ్మ ఏనాడు నిన్ను నిష్ఠుడోని కాదు. వస్తున్నాని ఆనాడి కనం లోపల బలబాయి వంటు బల పరశురాముడిగా నేను బయలుపోతున్నా అని తండ్రి వాడు రాముడట పరశురామయ్య
గదా భూమి ఎదురుతున్న రామునికి రాముడు పోతుంటే ఎక్కడ పోయినా పంచకైదు కొట్టుగా నడుతున్నాడు. గోబాక మీ బాంతులు తండ్రి ఎక్కడ చూసినా కానీ అటువంటి మీ అమ్మ రాలేదంటున్నారు. తిరుగుకుంటా రాముడే ఎలివాడ పట్ట వచ్చిండు ఊరావయ్యో ఎలివాడ పట్ట వచ్చాక చక్కగా బండి మీద లేరన్నరాట. ఆడికి ఈ మాతలింగమ్మ దగ్గరికి వచ్చిండు. అత్త ఏంది నీ జోరు? మా మమ్మీ వచ్చిందా? అయినా నీ రూటెస్ సపరేట్ ఉంది. మా వాడలకి ఎంత తల్లికి ఇంగ్లీష్ వాడలు కౌసు వాడలు ఎడుగుతే इधर देखो मेरा तमाशा एक बार. आंटी అయినా కానీ మా యొక్క తల్లి రేణుక ఎల్లమ్మ ఇక్కడికి వచ్చిందా రాలేదా? అయిపోయింది అయిపోయింది. ఇప్పుడే వేరుందండి పోరండి తల్లినే చూడలే మేము అబద్ధం చెప్తారు. ముచ్చటి వచ్చింది వచ్చిన జాగా చెప్పమంటున్నా. అరే అవతోడు అయ్యతోడు అయ్యతోడు అవతోడు నీతోడు నాతోడు నీతోడు పెట్టుకున్నా. మీ అవ్వతోడు మీ అయ్యతోడు తాతతోడు ముత్తాతతోడు అన్ని ఒట్లు మంచిగా తింటున్నావు. రాలేదా? చిన్నారి తోడు చిన్న బిడ్డ తోడు చిన్న కత్తి తోడు చిన్న బిడ్డ పోసేవతాడు తాంబెట్టు చిన్న బిడ్డ పోసేవతాడు. ఇల్లమ్మ 3 ఒట్లు కాపాడుకోమని చెప్పింది. చిన్నార తోడు చిన్న కత్తి తోడు చిన్న బిడ్డ పోసమ్మ తోడు 3 ఒట్లు కాపాడుకోమని వరకల్లా 3 ఒట్లు ఎప్పుడైతే కాపాడుకోలేకపోయిందో సంకల్లో ఉన్నది ఈ తల్లి. చిన్న బిడ్డ పోషణ సంకలకి మటలా మాయమైపోయింది. రామో మటలా మాయమైపోయింది. 3 ఒట్లు కాపాడలేకపోయే వరకల్లా ఓ పరిసరాభయ్య నీ బాధ్యతలు ఎంత పని అయిపోయింది. అభిషేక్ కప్పు కొట్టుకుంటుంది. చూసేడు వరకల్లా ఆకాశంలో ఒక నరం జ్యోతి సుక్కాయి వెలిగింది. ఆ చిన్న బిడ్డ పోషవ్వా ఎప్పుడైతే ఒక తప్పు చేసినావో నీ యొక్క ఒట్టు యొక్క నా తల్లి వచ్చింది. వచ్చినప్పుడు ఒక 3 ఒట్లు కాపాడుకోమని నువ్వు కాపాడుకోలేదు కాబట్టి ఆకాశంలో సుక్కైపోయి చూడే అన్నాడట. అయ్యా నీ బాధ్యత నీ కళ్ళు మొక్తా నా బిడ్డ నాకు కావాలి. ఏదన్నా దివరాత్రి పెట్టినప్పుడు కలకల కన్నీరు తీసింది మాతలింగమ్మ. సరే పర్వాలేదు నీకు సల్లని దివరాత్రి పెడతాడు పరశురాముడు. గానాడు ఏమి దివరాత్రి పెట్టిండు? కళ్యాణ కళ్యాణం పుట్టవంతం ఉంది, కళ్యాణ దాపాలు పెరగవంతం ఉంది. రేపటి కల్లా ఉప్పు నీళ్ళు మధ్యలో ఒక చోట ఉడకవంతం ఉంది. 66 జాతులు 33 కులాలు ఉట్టవంతం ఉన్నది. మరి ఇంటికాడ ఒక లక్కమైన తర్వాత 60 చోట్ల చుక్కను చూపిస్తారు. అదే నీ బిడ్డ అయిపోతుంది అన్నాడు ఆ పరశురాముడు. లందకూర ఎక్కడికి వచ్చి చూపించింది. గిన్నె ఉంది మీ అమ్మ అంటే అమ్మలేస్తుందా? మరి మా అమ్మ బయటకెట్ట రావాలి? ఎవరు నా అవుతుంది అని తన శంకరుడి దగ్గర వేయండి. తాత శంకరయ్య నీ బాంచన మా తల్లి అందరూ జాక్కుంది. నా తల్లి బయటకెట్ట రావాలన్నాడు. అప్పుడు శంకరుడు ఏమన్నాడు? ఓ మనమడ నీ బాంచను నువ్వు అసలే మంచోని కాదు, నన్ను ఉంచవో నీ చెప్పపోతాను కొని ఏమంటే చెప్పింది. నువ్వేమో బయట తమ్మల్లో వేషం కట్టాలి, నీ చెల్లెలేమో అటువంటి ఒక్క జోగురాలు వేషం కట్టాలి. అన్న ఎల్లెళ్ళు పోవాలి, వాళ్ళు మొదల రీతి మీరు తిప్పుకోవాలి. ఆ యొక్క లంద గోరాల కాడ పైన తమ్మలలో వేషం కట్టి అన్న ఎల్లెళ్ళ రీతి కాకుండా వాళ్ళు మొదల రీతి చెల్లె మీరిద్దరు కొట్టుకు మీరు తిప్పుకుంటుంటే మీ వరుసలు చూడలేక మీ మాటలు వినలేక లంద లోపల ఉన్న మీ తల్లి ఒక రేణుక ఎల్లమ్మ గప్పుడు బయటకు వస్తున్నారట. నాడు రాముడు రాముడే తల్లి ఎల్లమ్మ కొరకు జోగురా వేషం
వేషం కట్టించుండు ఊసెళ్ళను వాళ్ళ అన్నదమ్ములు బయళ్ళ తంపల్ల వేషం కట్టిండ్రు మరి ఆ యొక్క లందగోళాల కాడ 7 రావడోళ్లతోని 7 ఒక పిల్లలతోని అటువంటి యొక్క 12 బీగాల పట్టు వరిసిండ్రు పట్టుకాడ ఒక నిమ్మకాయలు ఒక కొబ్బరికాయలు కోడి పుంజు పెట్టిండ్రు తల్లి ఒక రేణుకెళ్ళమను బయటకు వెళ్ళగొట్టేలాగా నాడు ఒక పరశురాముడు వీళ్ళంతా గోళాల వేడికి వచ్చిండ్రు ఓ రామరామో